నమస్కారం. మనీ మాటలు మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ ఇవాళ పడింది. 14,650లో ఉంది. 22 క్యారెట్ గోల్డ్. ఇంక రూ. 400 దగ్గర పడింది. ఇక 50, 60, 100 అని వెళ్తూనే ఉంటుంది. కింద మీద అవుతుంటుంది. డాలర్ సెంతరింగ్ అవుతున్నది. దుబాయ్ మార్కెట్‌లో డిస్కౌంట్ అమ్మడం వల్ల గోల్డ్ ప్రెషర్‌లో ఉంది. గోల్డ్ మాత్రం ప్రెషర్‌లో లేదు. ఆయిల్ తప్ప అన్ని కమోడిటీ ప్రెషర్‌లో ఉంది. ఆయిల్ ఏమో $100 మీద ట్రేడ్ అవుతున్నది. ఓకే. ఇండియాలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌లోనే కొంచెం ప్రెషర్ తగ్గింది. స్టాక్ మార్కెట్ కూడా మీద అవుతుంది. నిన్న లాస్ట్‌లోనేమో ఇండెక్స్ పెంచేసి స్టాక్ వదిలేశారు. మాక్సిమం స్టాక్స్ డౌన్‌లో ఉంటది. కొన్ని ఇండెక్స్ మాత్రం కొంచెం పెంచేశారు. ఇవాళ మార్నింగ్ ఏమో 50 పాయింట్స్ వరకు నెగెటివ్‌లో ఉన్న ఇండెక్స్. ఇవాళ 120 పాయింట్ ప్లస్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ పెట్టి పెంచుతున్నారు. విప్రో 3%, ఇన్ఫోసిస్ 2.4%, ఫెడరల్ బ్యాంక్ 1.7%, టీసీఎస్ 1.75%, టెక్ మహీంద్రా 1.5%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.3%, కళ్యాణ్ జ్యువెలర్స్ 1% అన్ని కింద పడింది. తంగమైల్ 1.1%, మహీంద్రా 1% పెరిగింది. ఇవాళ కొంచెం పర్టికులర్ స్టాక్స్ వచ్చి మరకన్నా పెంచారు. డెఫినెట్లీ యుద్ధం కంటిన్యూ అవుతున్నది. 3 ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు. 3 పైకి ఒక కామన్ గోల్ కాదు. ఇరాన్ తెలుసు అమెరికా అప్పుడే వదలడం అవ్వదని. సర్వేలే పెద్ద విక్టరీ అని గల్ఫ్ అంతా మిసైల్ వేస్తూనే ఉన్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని క్లోజ్ చేసి ఉంచుతారు. ఓకే. అమెరికా అయితే ఎప్పుడు ర్యాంప్ నుంచి గెంతాలని ఉంటుంది. ఇంకా క్రెడిబుల్‌గా దొరకడం లేదు. ఇంకా రెండోది వచ్చేసి వెళ్తాం అనంటే వాళ్ళు రష్యాని తీసుకొని వెళ్తారని చూస్తున్నారు. రెండోది ఖొమేని అనేసి వెళ్ళిపోతాం అనంటే ఇరాన్ అంతా ఇంటర్నెట్ కట్ చేసి ఉంచారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంతా చేయలేదంటే 100, 110లో ఉంటుంది. అందుకని సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక క్రెడిట్ ఆఫ్ ఫ్యూయల్ క్రెడిట్‌లో ఇస్తుండేవారు. ఇది కంపెనీస్ కన్నా పెద్ద లాస్ ఇది. గవర్నమెంట్ ఇవ్వడం లేదు. ట్యాక్స్ అసలక రక్తాన్ని వదిలేదు. ఈ డబ్బులేమో ఆయిల్ కంపెనీని బేర్ చేయమని చెప్తున్నాడు. మీరు ఇంటర్నెట్ చేసి డీలర్‌కి క్రెడిట్ కట్ చేసేసారు. డీలర్ డబ్బు ఇచ్చి కొనేసి అంత మెల్లగా అమ్మాలి. డీలర్ డబ్బులు లేబట్టి వాళ్ళు కొనడు. డిస్ట్రిబ్యూషన్ చైన్ కట్ అయిపోయింది. ఆయిల్ సర్జన్ భయంకరంగా ఉంది. రేట్ కూడా పెంచొచ్చని ఆ ప్రాబ్లం కూడా ఉంది. అదే సమయంలో ఆర్బీఐ ఫోర్స్ చేసి ఇంట్రెస్ట్ రేట్ కూడా పెంచుతానడం కూడా ఉంది. ఇదేమో బాండ్ మార్కెట్లో ఎఫెక్ట్ వస్తున్నది. పిఎల్ఐని లోకలైజ్ చేస్తేనే దొరుకుతుంది అని ఇప్పటికేమో పిఎల్ఐ డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేశారు. ఐఎన్ మోటార్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఐఎన్ మోటార్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చని చెప్పారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఓకే. పీక్ నుంచి 42% పడింది. లాస్ట్ 5 ఇయర్స్‌లో 40% పడింది. నిమూరా, సెకి, నిఫ్టీ టార్గెట్‌ని కట్ చేసేసారు. 27 వెళ్తుందని అంటున్నాడు. ఇంకోటి 27 వెళ్దని చెప్తున్నాడు. ఇది ఒక సంవత్సరం తర్వాత ఇండియాలో హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఏమో 2.3% పెరిగింది. ఇంకా 2-3% పెరిగింది. ఇంకా రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువైపోయి ఉంది. ఇది జాబ్ ఇంప్రూవ్స్ అని గవర్నమెంట్ చెప్తున్నది. కానీ ఫీడ్‌లో ఏంటి దొరకడం లేదు. ఎఫ్ఏఎస్ ముందు వరకు ఆల్రెడీ 57,000 క్రోర్స్ డంప్ చేశారు. ఈ డబ్బులేమో పై కంట్రీకి తీసుకెళ్ళిపోయారు టాటా అని చెప్పి వెళ్ళిపోయింది. పైనకెళ్ళిపోయింది. నెక్స్ట్ అవుతున్నది. యాక్టివ్ ఫండ్స్ వదిలేసి ప్రజలేమో ప్యాసివ్ ఫండ్స్‌కి వెళ్తున్నారు. కొంత శీఘ్రంగానే ప్యాసివ్ ఫండ్స్‌ను కూడా పైనకొచ్చేస్తారు. పైనకొచ్చేసి బాండ్‌లో వేసి ఇంట్రెస్ట్ మొత్తం పాకెట్‌లో వేసుకొని ఇంట్రెస్ట్ మెన్షన్ స్టాక్ 1, 2 కన్సిడర్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ మన మర్చెండైజ్‌కి, ఇంపోర్ట్స్‌కి, ఎక్స్‌పోర్ట్‌కి ఉన్న గ్యాప్ ఇంక్రీజ్ అయ్యి $27 బిలియన్ అయింది. జనవరి నుంచి తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ఇది వార్‌కు ముందు. ఇప్పుడు వార్ ఏమైన తర్వాత పెట్రోల్ పర్సెంటే 20-25% పెరిగింది. నెక్స్ట్ మంత్ చూసామంటే కొంచెం భయంకరంగా ఉంటుంది. 20% మీద పెరిగింటుంది. ఎన్ఎస్ఈజీలకు వాల్యుయేషన్ 7 lakh crores. ఈ వాల్యుయేషన్ దొరుకుతుందా అన్న సందేహం ఉంది. ఇప్పటికేమో ఐపీఓ రాదని అనుకుంటాను. ఇప్పుడు బాటమ్ ఆఫ్ పిరమిడ్‌లో ఉన్న 21 మిలియన్ స్మాల్ టర్మ్ బైరోవర్స్‌కి ఇక్కడి నుంచి బారోయింగ్ చేయడం అండ్ అప్పు ఇవ్వడం అని మాత ఎవరు అప్పు ఇవ్వడం లేదని మైక్రో ఫైనాన్స్ కంపెనీ చూపేశారు. సో మైక్రో ఫైనాన్స్ నుంచి 31 మిలియన్ పీపుల్ కొన్న వాళ్ళకి ఉంటుందా అనే సందేహం ఉంది. అంటే సత్యంగా ఉన్న గవర్నమెంట్ లాస్ట్ 11 ఇయర్స్‌లోని 9.75 lakh crores ఎన్పిఏ రాశారు. ఈ సంవత్సరం కూడా 50,000 crores చేశారు. గోల్డ్ ఈటీఎఫ్లో వస్తున్నాయి ఒకే లెవెల్లో వస్తున్నాయి. ఈటీఎఫ్ తగ్గింది. ఎందుకంటే
గోల్డ్ ఎందుకంటే గోల్డ్ పెరగలేదు. నేను గోల్డ్ పెరిగితే నేను ఇన్‌ఫ్లో వస్తుంది. గోల్డ్ పడుతున్న కొద్దీ కొంచెం కొంచెం గద్దెరిచేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో గోల్డ్ మళ్ళీ పెరుగుతుంది. మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ చిన్న లోన్ బదులు పెద్ద లోన్ ఇస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు. ఓకే. బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ ఎందుకు సర్వ్ చేయడానికి వచ్చారో వాళ్ళకి లోన్ ఇవ్వడం స్టాప్ చేసేసారు. ఇండియాలో ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా డిజిటల్ గోల్డ్ ప్రజలు కొంటూనే ఉన్నారు. ఓకే. ఒక 2, 3 కంపెనీ డిఫాల్ట్ అయిన మనుషులకి బుద్ధి వస్తుంది. ఇది ఆర్‌బీఐ కూడా చెప్పేసింది ఇది చేయకూడదని. ఇది సెబీ కూడా చెప్పింది చేయకూడదని. అదంతటా చేసుకొని అయ్యో! ప్రెస్ ఉందని చెప్పంటే టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ ఏమో ఓకే. వాళ్ళ సేల్స్ ప్రైస్ 1 or 2% ఏం పెంచడానికి చూస్తున్నారు ఏప్రిల్ 1 నుంచి. జైడస్ లైఫ్ సైన్స్ కొత్త డ్రగ్ ఎయిర్ ఏజింగ్ ప్రాసెస్‌కి కనుక్కున్నారు. రిలయన్స్ ప్లాన్ ఏమో జియో ఐపీఓ చేయడానికి డిసైడ్ చేశారు. మెగా ఐపీఓ గురించి స్పెసిఫిక్‌గా దాని గురించి రెస్ట్రిక్ట్ నార్మ్స్ మార్చారు. ఎందుకంటే షేర్స్ ఎక్కువగా దించారంటే ఈ మార్కెట్‌లో ఉన్న వాల్యూ తగ్గిపోతుందని అది మా కుటుంబంకి తెలుసు అది. దానివల్ల ఐపీఓ మ్యానిపులేషన్ చట్టం ప్రకారంగా గవర్నమెంట్ వచ్చి మార్చేశారు. ఐడీబీ అమ్ముతాం అని చెప్పేసి అగ్లిబార్ అని చెప్పేసి ఓకే. అప్పుడు అమ్మడం లేదు ఆఫర్ అంత చాలా లో అని 20% మార్కెట్ ఏమో తగ్గిపోయింది. ఫార్మా ప్రొడక్ట్స్‌లోనేమో ప్రొపైలిన్ లేకుండా గ్యాస్ లేకుండా డెలివరీ లేకుండా ఆగుతుంది. ఎందుకు పారాసెటమాల్ ప్రొడక్షన్ వరకు తగ్గుతుంది. జేఎల్ఆర్ ఏం చెప్తున్నారంటే రికవరీ కంపెనీ బూస్ట్ చేస్తున్నారు. యూజింగ్ వాళ్ళేమో వాళ్ళ స్ట్రాంగ్ బ్రాండ్ యూజ్ చేసుకొని ఇప్పటికీ కంపెనీకి చైర్మన్ ఉన్న పివి బాలాజీ అక్కడ సీఈఓ వెళ్ళి 5th గ్రౌండ్ రన్నింగ్ అవుతున్నది. ప్రజలను బూస్ట్ చేస్తున్నారు. రిజల్ట్స్ బాగుంటుంది. టర్న్ డౌన్ అయిపోతుంది అని అనుకుంటున్నా. ఓలా ఎలక్ట్రిక్ ఏం చెప్తున్నారంటే మేము దిగా బ్యాటరీ చేస్తాం అని చెప్తున్నారు. స్కూటర్ చేయడం తగ్గించేస్తాం అంటున్నారు. దానికి 2,000 కోట్లు కావాలి. చాలా ఇన్వెస్టర్స్ నాకు డబ్బులు వేసి లాస్ చేసుకున్నారు. ఇంకా 2,000 కోట్లు మేము సరి చేస్తామని అంటున్నారు. ఈ ఇండక్షన్ కుక్డ్ ఆఫ్ ఏమో ఈ స్టవ్ ఏమో ఒక నెలకి 2,000 అమ్మిన ప్లేస్లోని ఒకే రోజులో 2,00,000 పీసులు అమ్మేశారు. అదే లెవెల్లో ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. మహక్సల్ బ్రాస్కి ఎగ్నెస్ట్గా ప్రిపేర్ అవుతున్నాడు. ఇవాళ ఇదే ముఖ్యమైన న్యూస్. పొటాస్లు చీప్గానే ఉంటుంది. ఫిలిపీన్ మార్కెట్ ఏమో నార్మల్ లెవెల్కి వచ్చేసిందంటే డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. ఈ వీడియో మీకు చూసినందుకు చాలా సంతోషం. ఈ వీడియో మీకు అయిందంటే మీ సంతోళ్ళకి ఫ్రెండ్స్కి పంపించండి. వాళ్ళు కూడా చూడమని చెప్పండి. మనం మనీపే వెబ్సైట్లోనేమో క్యూరేటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయి. నేను చేసిన సబ్జెక్ట్ డీటెయిల్ నోట్ చేసి పంపిస్తున్నారు. తమిళ్ ఇంగ్లీష్లో దాంట్లో వేస్తున్నారు. నెలకి రూపాయల్లోని సపరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.